వైరల్ హెపటైటిస్ ఎన్ని రకాలు ఉంటాయి, మరియు ఇది ఒకరి నుంచి ఒకరికి ఎలా సంక్రమిస్తుంది, వీటి లక్షణాలు ఎలా ఉంటాయి, దీనికి ట్రీట్మెంట్ ఎలా తీసుకోవచ్చు, ఇది రాకుండా నివారణ చర్యల గురించి ఈరోజు డిస్కస్ చేద్దాము. సాధారణంగా ఒక పేషెంట్ హెపటైటిస్ ని డయాగ్నోస్ చేసిన వెంటనే ఎక్కువ కంగారు పడిపోతూ ఉంటారు. మనకి ఎక్కువ లివర్ ఎక్కువ డ్యామేజ్ అయిపోయింది, పర్మనెంట్ లివర్ డ్యామేజ్ అయిపోయింది. కానీ హెపటైటిస్ వచ్చిన తర్వాత కూడా కొన్ని రకాల వైరస్ కొన్ని మంత్స్ టైంలోనే కంప్లీట్ రికవర్ అయిపోవడం కానీ, బాడీ నుంచి ఆ వైరస్ కంప్లీట్ గా రిమూవ్ అయిపోవడం కానీ చూస్తుంటాము. మరియు కొన్ని రకాల వైరస్ అనేది ట్రీట్మెంట్ తీసుకోవడం వలన వాటిని కంట్రోల్లో ఉంచుకోవడం జరుగుతుంది. ఈ హెపటైటిస్ వైరస్ అనేది సాధారణంగా 5 రకాలు ఉంటాయి. హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, మరియు హెపటైటిస్ సి, హెపటైటిస్ డి మరియు హెపటైటిస్ ఈ అనే రకాలు చూస్తుంటాము. ఈ హెపటైటిస్ ఏ మరియు హెపటైటిస్ ఈ అనేది మనకి వచ్చిందంటే దానికి ప్రధానమైన కారణం మనం కలుషిత ఆహారం తీసుకోవడం వల్లనే. ఇంట్లో కానీ ఎవరికైనా ఒకరికి హెపటైటిస్ ఏ కానీ హెపటైటిస్ సి కానీ వైరస్ వచ్చినట్లయితే తినే ఆహారం కానీ వాళ్ళ యూరిన్ ద్వారా కానీ మోషన్ ద్వారా కానీ ఈ వైరస్ అనేది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సాధారణంగా హెపటైటిస్ ఏ కానీ హెపటైటిస్ సి కానీ వచ్చిన వాళ్ళు 95 నుంచి 99% సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇస్తేనే, కొంచెం వాళ్ళ డిహైడ్రేషన్ సెటిల్ అయితేనే, కొంచెం హెపటో ప్రొడక్టివ్ డ్రగ్స్ అంటారు, సోడియోక్లోరిక్ యాసిడ్ అని, ఇటువంటి మెడిసిన్స్ తీసుకుంటేనే కొన్ని వారాల నుంచి నెలలోనే పేషెంట్ కంప్లీట్ రికవరీ మనం చూస్తుంటాము. కొన్ని రకాల వైరస్ హెపటైటిస్ బి కానీ హెపటైటిస్ సి కానీ మన బాడీకి అటాక్ అయ్యి లివర్ డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేస్తే ఇంటర్మీడియట్ గా ఈ హెపటైటిస్ అనేది వస్తూ పోతూ ఉంటుంది. కొంతమందిలో ఇది క్రానిక్ క్యారియర్ స్టేజ్ గా ఉంటాయి. అంటే వాళ్ళకి ఎటువంటి లివర్ డ్యామేజ్ జరగదు, కానీ ఒకరి నుంచి ఒకరికి పక్క వాళ్ళకి స్ప్రెడ్ చేసే రకంగా మారుతూ ఉంటారు. క్యారియర్స్ అంటారు వీటిని. కానీ కొందరిలో మాత్రము హెపటైటిస్ బి కానీ హెపటైటిస్ సి కానీ లివర్ అనేది కొంచెం డ్యామేజ్ స్లోగా జరుగుతూ ఉంటుంది. కానీ సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే స్లోగా లివర్ అనేది డ్యామేజ్ అయ్యి ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ గా మారి కొందరిలో లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కానీ హెపటైటిస్ బి కానీ సి కానీ వచ్చినప్పుడు పీరియాడిక్ గా బ్లడ్ టెస్ట్లు కానీ లివర్ సంబంధించిన పరీక్షలు మరియు లివర్ స్కాన్స్ తీసుకొని లివర్ పొజిషన్ ఎట్లా ఉంది, లివర్ ఫంక్షన్ ఎట్లా ఉంది మనం అసెస్ చేసుకుంటే సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం వలన వైరస్ వలన లివర్ డ్యామేజ్ ఎక్కువ కాకుండా మనం చూసుకోవచ్చు. హెపటైటిస్ ఏకి హెపటైటిస్ బికి వ్యాక్సినేషన్ అనేది అందుబాటులో ఉంటుంది. సర్టెన్ ఏజ్ దాటిన తర్వాత ఈ వ్యాక్సినేషన్ అనేది ఇస్తుంటారు.